హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరామ్ ఏఐ తెలుగు. ఈరోజు మనం చాట్‌జీపీటీని ఉపయోగించి రెజ్యూమే ఎలా తయారు చేయాలో చూద్దాం. మీ ఫోన్‌లో చాట్‌జీపీటీని ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ప్రాంప్ట్ ఇచ్చాను. దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. డిస్ డిస్క్రిప్షన్‌లో ప్రాంప్ట్ ఇదిగోండి ఇదే. ఇదొక ప్రాంప్ట్ ఇంజినీర్ లెవెల్ ప్రాంప్టింగ్. దీన్ని ఉపయోగించి మీరు చూడండి. ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఇది ఒక మంచి రెజ్యూమే తయారు చేస్తుంది. దీని తర్వాత మీరు దీన్ని క్యాన్వాలో అయినా మీరు పేస్ట్ చేసి ఒక మంచి రెజ్యూమే తయారు చేసుకోవచ్చు. లేకపోతే గూగుల్ డాక్స్‌లోనైనా మీరు పేస్ట్ చేసి ఒక మంచి రెజ్యూమే తయారు చేసుకోవచ్చు. ప్రాంప్ట్ ఇదిగోండి. ఒకటి చెప్పాను. మామూలుగా ఎవరైనా అడుగుతారు. రె మే మేక్ ఏ రెజ్యూమే ఫర్ డీటెయిల్స్ ఇచ్చి. ఈ ప్రాంప్ట్‌కి, ఆ ప్రాంప్ట్‌కి తేడా ఏంటంటే ఈ ప్రాంప్ట్‌లో చూడండి. యాక్ట్ యాస్ ఎ ప్రొఫెషనల్ హెచ్ఆర్ మేనేజర్ అండ్ రెజ్యూమ్ ఎక్స్‌పర్ట్. దీనికి మనం రోల్ ఇచ్చాం చాట్‌జీపీటీకి. అంటే అది ఎలాగా ఆలోచించాలో. రోల్ ఇచ్చి టాస్క్ ఇచ్చాం. క్రియేట్ చేయమని. క్రియేట్ ఏ హైలీ ఏటీఎస్ ఫ్రెండ్లీ ఇంటర్వ్యూయింగ్ విన్నింగ్ రెజ్యూమే ఫర్ మీ. టాస్క్ ఇచ్చాం. సారీ. టాస్క్ ఇచ్చాం. ఇదిగోండి ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మై డీటెయిల్స్ నేము, ఎడ్యుకేషను, స్కిల్, ఎక్స్పీరియన్స్, సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఫిల్ చేసి సెండ్ చేస్తే అదొక మంచి రెజ్యూమ్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ నాకు ఇస్తాను. ఇదిగోండి నేను ఒక ఎగ్జాంపుల్గా కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను. నేమ్, ఎడ్యుకేషన్ అని, స్కిల్ అని, ఎంట్రీ అని, ఎక్స్పీరియన్స్ అని కొన్ని ఇచ్చాను. సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసిన తర్వాత ఇది మనకు ఒక ప్రొఫెషనల్ రెజ్యూమే తయారు చేసి ఇస్తుంది. ఒక నార్మల్ రెజ్యూమ్ కంటే ఇది వే బెటర్, చాలా బాగుంటుంది. ఇదిగోండి రాహుల్ కుమార్. నేను ఎగ్జాంపుల్ కొన్ని ఇచ్చాను. హైదరాబాద్ అని, ఇండియా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, లింక్డ్ఇన్, ప్రొఫెషనల్ సమ్మరీ, కీ స్కిల్స్, అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్. నేను ఇక్కడ వేరేది ఇచ్చాను. ఇదిగోండి జాబ్ రోలు అకౌంటెంట్స్ ఎగ్జిక్యూటివ్ అని కొట్టాను. కాబట్టి ఇది ఇచ్చింది. కీ స్కిల్స్ అంటే ఇవి ఇచ్చింది. ఫైనాన్షియల్ డేటా ఎంట్రీ అని, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అని, బ్యాంక్ రీకన్సిలేషన్ అని ఇవి ఇచ్చింది. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒక ఇంటర్న్గాను అకౌంట్ ఇంటర్న్ అని ఇచ్చింది. ఎడ్యుకేషన్ నేను ఒక బీకామ్ అని కొట్టాను. మీరు ఎన్ని కొడితే ఇక్కడ బాగిస్తుంది. సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్ ఏమైనా మీరు చేస్తే దీన్ని మీరు తీసుకెళ్ళి క్యాన్వాలో పేస్ట్ చేసి మీకు ఒక మంచి రెజ్యూమే తయారవుతుంది. ఇదిగోండి డిక్లరేషన్. I hereby declare that the above information is true and correct to the best of my knowledge. మీకు ఇంకా ఇంటెన్స్ రెజ్యూమే కావాలంటే మీరు టైప్ చేయడమే. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఆల్సో కస్టమైజ్ దిస్. ఇక్కడ ఇచ్చింది చూసారా, ఎంఎన్సి బిగ్ కంపెనీ, మేక్ వన్ పేజ్ ప్రీమియం వెర్షన్, యాడ్ కవర్ లెటర్, ఇమేజ్ ఫర్ నౌకరీ, లింక్డ్ఇన్, ఇండీడ్. మీరు దీన్ని కావాలంటే ఇంకా బాగా కూడా చేయొచ్చు. ఎంఎన్సి కంపెనీస్కి లాగా వన్ పేజ్ ఇక్కడ ఇచ్చిందా, దానికైనా మీరు చేయొచ్చు. మీకు ఏవైనా కావాలంటే కూడా మీరు చెప్తే ఇది రెడీ చేస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఎంఎన్సి అండ్ బిగ్ కంపెనీని కొడితే ఎలా ఇస్తుందో చూద్దాం. ఎంఎన్సి అని కొట్టాను. ఇదిగోండి చూసారా, ఎంఎన్సి లెవెల్ కంపెనీస్ రెజ్యూమే, ఇన్ఫోసిస్, టీసీఎస్, డెలాయిట్ టైప్ ఫిర్మ్స్. ఇదిగోండి మార్చింది చూసారా. స్కిల్స్ దగ్గర కోర్ కాంపిటెన్సీ ఇచ్చి మార్చింది, అన్నీ మార్చింది. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మార్చింది. ఎడ్యుకేషన్ ఇంకా జనరేట్ అవుతుంది. ఇదిగోండి వచ్చింది సర్టిఫికేట్, అకాడమిక్స్ అండ్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్, టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్,
మీకున్న టైప్ చేయండి, అప్పుడు మీకున్న కూడా ఇస్తుంది. లాంగ్వేజ్ స్కిల్స్ డిక్లరేషన్. ఓకే, ఇది చూసారా, ఎంఎన్స్ ఆప్టిమైజ్ టిప్స్, ఇంపార్టెంట్ టిప్స్ కూడా ఇచ్చింది. యూజ్ దీస్ కీవర్డ్స్ ఇన్ జాబ్ పోర్టల్స్ అని కీవర్డ్స్, ఈ కీవర్డ్స్ వాడమని ఇచ్చింది. ఇదిగోండి చూసారా, అప్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మేట్ టిప్స్ ఇవన్నీ. మీరు ఇది కావాలంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా చాలంటే ఇది మీరు గూగుల్ డాక్స్లో ఏదైనా పేస్ట్ చేసుకొని ఉంచుకోవచ్చు, పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇంకా మంచిగా మీ ఫోటోతో ఇంకా బాగా కావాలంటే క్యాన్వాస్లోకి వెళ్తే ఇంకా మంచిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం క్యాన్వాను, ఈ టెక్స్ట్ను ఉపయోగించి క్యాన్వాలో రెజ్యూమే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు క్యాన్వాలోకి వెళ్దాం. క్యాన్వాలోకి వెళ్ళి సెర్చ్ ఫర్ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కొట్టి రెజ్యూమే కొడతాం. రెజ్యూమే కొడతాం. రెజ్యూమే ఫర్ ఫ్రెషర్స్ అని కొట్టచ్చు, రెజ్యూమే టెంప్లెట్స్ అని కొట్టచ్చు, ప్రొఫెషనల్ రెజ్యూమే అని కొట్టచ్చు. ప్రొఫెషనల్ రెజ్యూమే అని టైప్ చేద్దాం. కొట్టాం కదా, వచ్చే చూడండి, దీనిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగో మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఆ నేమ్ ఇచ్చారు, మార్కెటింగ్ మేనేజర్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మనం ఇక్కడ నుంచి మనం చాట్‌జీపీటీ నుంచి జనరేట్ చేసిన ఈ టెక్స్ట్ నుంచి మనం అక్కడ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒకటి చేసి చూపిస్తాను, అది మీరు చేసుకోండి. చూసారు, ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఇక్కడ ఉంది కదా, ప్రొఫెషనల్ ప్రొఫైల్, ఇదిగోండి ప్రొఫైల్ ఇక్కడ ఉంది కదా, ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ దగ్గర ప్రొఫెషనల్ ప్రొఫైల్ అని ఇక్కడ జనరేట్ చేసింది. మీ గురించి మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఉంది కదా, మనం ఇచ్చిన ప్రాంప్ట్లోని మీరు మీ గురించి ఎన్ని డీటెయిల్స్ ఇస్తే ఇది జనరేట్ చేసింది ఆన్సరు అంత బాగా వస్తుంది. అదే ప్రాంప్టింగ్ అంటే. మీకు ఎలా కావాలి, మీ బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ ఏంటి అంటే అలాగిస్తే చాట్‌జీపీటీ బాగా అర్థం చేసుకొని మీకు కావాల్సిన ఆన్సర్ ఇస్తుంది. ఓకే, మనం ఇక్కడ కాపీ చేసుకున్న టెక్స్ట్ని క్యాన్వాలోకి వెళ్ళి రెజ్యూమ్లోకి వెళ్ళి మనం తీసుకుందని ఇదిగోండి పేస్ట్ చేస్తాం. చూసారా, రిజల్ట్ డ్రివెన్ అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్ అని మనం కాపీ చేసుకున్నాం కదా. ఇదిగోండి మనం కాపీ చేసుకున్నాం కదా ప్రొఫెషనల్ ప్రొఫైల్, ఇది ఇక్కడ రిజల్ట్, దీన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. అలాగా మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఉంది కదా, దాన్ని మీరు మీ పేరుని, మీది మార్కెటింగ్, అక్కడ ఏ జాబ్ అయితే ఆ జాబ్ని, కాంటాక్ట్ ఇన్ఫో, ఎడ్యుకేషను, స్కిల్స్, లాంగ్వేజ్ మనం జనరేట్ చేస్తాం కదా, అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. మీరు చేయాల్సిందల్లా చాట్‌జీపీటీకి మీ కాంటెక్స్ట్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ మీది ఏంటి అని ఇస్తే అది అంత బాగా జనరేట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి ఏఐని ఎలా రియల్ లైఫ్లో ఎలా యూజ్ చేయాలో కావాలంటే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.